తెలంగాణలో ఎక్కువ సీట్లు బీజేపీ కైవసం చేసుకుంటుందని చేవెళ్ల పార్లమెంటు బీజేపీ అభ్యర్థి విశ్వేశ్వర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలో ఉప్పరపల్లిలో బీజేపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త బూత్ స్థాయి నుంచి కష్టపడ్డ ఎన్నికలను సవాల్గా తీసుకుని బీజేపీ అభ్యర్థులను గెలిపించడానికి కృషి చేయాలన్నారు. తెలంగాణ నుండి అత్యధిక శాతం బీజేపీ అభ్యర్థులను గెలిపించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బహుమతిగా ఇవ్వాలని సూచించారు విశ్వేశ్వర్రెడ్డి. నాకు మంచి హాలిడే ఇచ్చి మీరు పంపించారు. నేను అక్కడ హాలిడే చేసుకుంటున్నాను. తప్పనిసరిగా గెలుస్తున్నాం. సంఖ్యలు చూస్తే కానీ ఆ ముఖం మీద కళ చూస్తేనే ఆ గెలిచే కళ కనబడుతుంది. మనం పోవాలి, అదే సార్లు వాళ్ళ ముఖం మార్చుకొని ఇటు అటు తిరుగుతున్నారు. మన ముఖం మీద గిరే నవ్వు ఉండాలి, అంతే సార్లు మనం గెలుస్తున్నారు. కానీ సర్వేలు చూస్తే 3 లక్షలతో గెలుస్తున్నాం అంటున్నారు. కానీ నేను ఒక్క పోటీలో ఓడిపోతాననే నాకు భయం ఉన్నది. ఏ పోటీలో ఓడిపోతా అంటే 2 వారాల కింద ఈటల రాజేందర్ గారి దగ్గర పోయినా. దాని తర్వాత నేను మాట్లాడుతుంటే బండి సంజయ్ ఫోన్ చేసింది. మేము పోటీ పెట్టుకున్నాము. నేను కాదు, వాళ్ళే పెట్టుకున్నాము. నాకు కూడా పోటీ వేసింది. తెలంగాణలో అన్నిట్లో ఎక్కువ ఓట్లు నేను సాధిస్తాను అయినా, తెలంగాణ అన్నిట్ల మెజార్టీ నేను సాధిస్తాను అయినా, ఇంతలా ధర్మపురి అరవింద్ తక్కువడా కూడా నేనేమో కొత్త వచ్చిన, నువ్వు కూడా నీది పెద్ద నియోజకవర్గము, నీకే ఎక్కువ వచ్చే అడ్వాంటేజ్. పోటీ మా మధ్యలో పెట్టుకున్నాం. కాదు, ఒక్కటే భయం నాకు, ఆయనతో ఈటల రాజేందర్ గారికి నా ఒక్క ఓటు వచ్చినా కూడా ఇంకా ఈటల గారికి తెలుసు. నీకు ఆయన మంచి మాట్లాడతాడు, నాకే ఎక్కువ వచ్చినాయి. సో మన పోటీ ఎవరితోటి, మన మధ్యలోనే పోటీ, ఎవరు మంచి చేస్తామని. అట్లనే అదే పోటీ మీ మధ్యలో ఉండాలి. నా డివిజన్ ఎక్కువ వస్తుందా, నా బూత్ ఎక్కువ వస్తుందా, నీ బూత్ ఎక్కువ వస్తుందా, ఎవరు ఎక్కువ వస్తుందో ఎవరు తక్కువ వస్తుందో కానీ అందరి ముఖాలైతే నవ్వే కనబడుతుండాలి. అదే ఆ కాంగ్రెస్ ఇది ఏదో క్యాంపెయిన్ యాత్రకి లేదు, మజా ఇస్తుంది. ప్రతి దగ్గర ఇది తిను అది తిను, ఓసారి బయలకు నూకిండ్రు మాతోటి. ఇది క్యాంపెయిన్ తీర లేనే లేదు. నాకు మంచి హాలిడే ఇచ్చి మీరు పంపించిండ్రు. నేను అక్కడ హాలిడే చేసుకుంటున్నాను. తప్పనిసరిగా గెలుస్తున్నాం. సంఖ్యలు చూస్తే కానీ ఆ ముఖం మీద కళ చూస్తేనే ఆ గెలిచే కళ కనబడుతుంది. మనం పోవాలి, అదే సార్లు వాళ్ళ ముఖం మార్చుకొని ఇటు అటు తిరుగుతున్నారు. మన ముఖం మీద గిరే నవ్వు ఉండాలి, అంతే సార్లు మనం గెలుస్తున్నారు. కానీ సర్వేలు చూస్తే 3 లక్షలతో గెలుస్తున్నాం అంటున్నారు. కానీ నేను ఒక్క పోటీలో ఓడిపోతాననే నాకు భయం ఉన్నది. ఏ పోటీలో ఓడిపోతా